అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఎవరైతే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఉన్నారో ఆయన మీద ఆ వార్త హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో. అసలు వార్త ఏంటయ్యా అంటే, ప్రస్తుతం ఏపీలో ఓ వార్త సంచలనంగా మారింది. విదేశాల్లో భర్త గర్భం దాల్చిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అనే వార్త తెగ వైరల్ అవుతుంది. నిజంగా చూసుకుంటే ఈ వ్యవహారంపై ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె శాంతిపై ఆమె భర్త మదన్ మోహన్ సంచలన ఫిర్యాదు చేశారు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కి. ఎవరైతే తన భార్యకి ఒక అబ్బాయి పుట్టాడు, ఆ బిడ్డకి తండ్రి విజయసాయి రెడ్డి అంటూ సంచలన వార్తని సోషల్ మీడియా ద్వారా అందరూ కూడా దీని గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. నిజంగా చూసుకున్నట్టయితే అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూసుకున్నట్టయితే, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె శాంతిపై ఆమె భర్త మదన్ మోహన్ సంచలన ఫిర్యాదు చేశారు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చింది అని దేవాదాయ శాఖ కమిషనర్కి ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నాడు. దాంతోపాటుగా తన భార్య అక్రమ సంతానానికి తండ్రి ఎవరో తేల్చారని చెప్పి దేవాదాయ శాఖను కోరారు. నిజంగా తండ్రి ఎవరో చేయాలని దేవాదాయ శాఖను కోరటం ఏంటో నాకు కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంది. దాంతోపాటు తన భార్య గర్భానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్ లేఖ్ కారణమని మదన్ మోహన్ అనుమానం వ్యక్తం చేశారు. కాగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె శాంతిపై ఇటీవల ఏదైతే ఉందో సస్పెండ్ వేటు పడింది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అండతో 2021లో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల దేవాదాయ శాఖ అధికారినిగా బాధ్యతలు తీసుకున్నారు ఆవిడ. అప్పటి నుంచి ఆమె యొక్క ప్రవర్తనలో పనితీరుపై చాలా అనుమానాలు ఉన్నాయి. ఎవరైతే ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లో తోటి ఉద్యోగుల్లోనూ తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆమెను విధుల నుంచి తొలగించాల్సి వచ్చింది. నిజంగా చూసుకున్నట్టయితే గత కొద్ది రోజులుగా దీనికి సంబంధించి ఏం జరిగింది ఏంటి అనేది మనం వివరాల్లోకి వెళ్తే, విజయసాయి రెడ్డి రాజ్యసభ ఎంపీ వైసీపీలో నెంబర్ 2గా ఉన్నారు ఆయన. ఇలాంటి వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు రావటం తెలుగు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. కె శాంతి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా ఆమె భర్త మదన్ మోహన్ గత 2 ఏళ్ల నుంచి ఆమెపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పనిచేసి అనేక వ్యవహారాల్లో తలదూర్చారు. ఆ సమయంలోనే విజయసాయి రెడ్డి అదేవిధంగా శాంతి మధ్య సంబంధాలు ఉన్నాయని కూడా గుసగుసలు వినిపించాయి. దాంతోపాటు ప్రస్తుతం శాంతి గర్భం దాల్చడంతో భర్త మదన్ మోహన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను విదేశాల్లో ఉంటే నా భార్య ఎలా గర్భం దాల్చిందంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే శాంతి ప్రస్తుతం ఓ బిడ్డకు జన్మనివ్వడంతో విజయసాయి రెడ్డి పాత్ర ఉందని చెప్పి ఆయన ఆరోపణలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ముసలోడే కానీ మహానుభావుడు అంటూ మరో ఎన్డీ తివారీ అంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై విజయసాయి రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. నిజంగా 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గవర్నమెంట్ ఉంది. వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ నీ కావు. అంటే ఏదో చెప్తారు కదా, అధికారాంతం చూడవలను అయ్యగారి లీలలో అన్నట్టు, అధికారం పోయిన తర్వాత వైసీపీ గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళు ఒక్కొక్కరి మీద కూడా ఆరోపణలు బయటకు వస్తున్న పరిస్థితి. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఏదైనా ఇలాంటి ఆరోపణలు చేస్తే మాట్లాడే వాళ్ళు ఏమైనా చేస్తారనే భయంతో ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్న పరిస్థితి. నిజంగా చూస్తే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఎవరైతే మదన్ మోహన్ ఎవరైతే ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన లెటర్ కూడా ఉంది. ఆ లెటర్ని ఒకసారి మనం చూద్దాం. ఆ లెటర్ ఇదిగోండి. ఆ లెటర్ ఇది విజయవాడ 11th July 2024 థర్స్డే. ఆ రోజు టు ద కమిషనర్ ఏపీ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ గొల్లపూడి విజయవాడ ఆంధ్రప్రదేశ్ సబ్జెక్ట్ రాశారు. దానికి సంబంధించి ఆయన మొత్తం కూడా ఏమేమి రాశాడు, ఎక్కడి నుంచి ఏం జరిగిందని కూడా చాలా క్లారిటీగా మొత్తం దీంట్లో చెప్పే ప్రయత్నం చేశాడు. రెస్పెక్టెడ్ సార్, ఐ మణిపాటి మదన్ మోహన్, హస్బెండ్ ఆఫ్ కె శాంతి,
would like to bring your kind notice that I went to abroad US for the pursuing PhD, was there from 21/01/2022 19/9/2022 పాస్పోర్ట్ అండ్ వీసా డీటెయిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అని చెప్పి ఆయన దీనికి సంబంధించి చెప్పారు. అన్ఫార్చునేట్లీ ఐ కేమ్ టు నో యాజ్ పర్ ద మెడికల్ రిపోర్ట్ షీ గాట్ కన్సీవ్డ్ ఆన్ 28/7/2022. Finally, she gave birth to male baby on 15/4/2023. Above facts clearly says Shanti did adulteration, immoral act and biogamy without my involvement. నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేకుండానే ఆవిడ ఒక మేల్ బేబీకి బర్త్ ఇచ్చింది, కాబట్టి దానికి నాకు సంబంధం లేదు అని చెప్పి ఆయన యొక్క దీనికి సంబంధించి ఇంకా మిగతాది కూడా చాలా రాసిన పరిస్థితి. దానికి సంబంధించి కూడా ఈ లెటర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది, సర్క్యులేట్ అవుతుంది. నిజంగా ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూసుకున్నట్టయితే నిజంగా నాకు డౌట్స్ దీంట్లో ఏంటంటే, ఒకవేళ దేవాదాయ ఆమె భర్త ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆవిడకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి లేదా కోర్టుకి వెళ్ళాల్సిన పరిస్థితి. కానీ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్కి లెటర్ రాయటం ఏంటి? నిజంగా ఆయనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే కోర్టుకో లేకపోతే పోలీస్ స్టేషన్కో వెళ్ళాల్సిన పరిస్థితి, కానీ ఇక్కడ ఇలాగా దేవాదాయ శాఖకి రాయటం ఏంటి అనేది నాకు క్లారిటీగా అర్థం కాలేదు. దానికి ఏంటి అనేది వాళ్ళే చెప్పాలి. దీనికి సంబంధించి చాలా వార్తలు కూడా ఏదైతే ఉందో హల్చల్ చేస్తున్నాయి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక ట్వీట్ కూడా చూడొచ్చు దీనికి సంబంధించి. విదేశాల్లో భర్త గర్భం దాల్చిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భార్యపై దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు భర్త ఫిర్యాదు. అమరావతి, తాను విదేశాల్లో ఉండగా తన భార్య దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గర్భం దాల్చిందని ఆమె భర్త మదన్ మోహన్ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకి ఫిర్యాదు చేశారు. తన భార్య అక్రమ సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ను కోరుతూ లేఖ రాశాడు. ఇంతకీ ఇప్పుడు ఎందుకు ఈయన దేవాదాయ శాఖ వెళ్ళాడు అనేది క్లారిటీ రావాల్సిన విషయం ఉంది. దాంతోపాటు తన భార్య గర్భానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గవర్నమెంట్ ప్లీడర్ ఎవరైతే ఉన్నారో సుభాష్లే కారణమనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తూ భర్త మదన్ మోహన్ కంప్లైంట్ చేశాడు. ఇటీవలే శాంతిని సస్పెండ్ చేసిన దేవాదాయ శాఖ కమిషనర్ అంటే గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్, దాంతోపాటు విజయసాయిరెడ్డి దీనికి కారణం అన్నట్టు ఆయన చెప్తున్న పరిస్థితి. నిజంగా దీంట్లో ఎంత నిజం ఉందనేది తెలియాలి. దీనికి సంబంధించి విజయసాయిరెడ్డి ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, వైసీపీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది కూడా చూడాల్సిన పరిస్థితి. బట్ దీనికి సంబంధించి మాత్రం ముసలోడే గానే మహానుభావుడు అంటూ సోషల్ మీడియాలో మాత్రం ట్రెండ్ అవుతుంది. ఆవిడ ఫోటోలు కూడా ట్రెండ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి సీమరాజా ఎవరైతే ఉన్నారో వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆయన కూడా ఒక ట్వీట్ చేశాడు. అదేంటంటే, ఈ వయసులో కూడా విత్తనం నాటాడంటే అభినందనలు చెప్పాలి కానీ విమర్శించటం సరికాదు అని చెప్పి ఆయన సెటైరికల్ గా ఒక ట్వీట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి విజయసాయిరెడ్డి లేదా వైసీపీ ఉన్న దీనికి సంబంధించి రెస్పాండ్ అవుద్దా లేదని కూడా చూడాల్సిన విషయం. దాంతోపాటుగా మనం చూసుకున్నట్టయితే వాళ్ళకి సంబంధించిన ఒక ఫోటో కూడా ఎవరైతే వాళ్ళు చెప్తున్నారో ఎవరైతే తన భర్త ఫిర్యాదు చేశాడో వాళ్ళకి సంబంధించి ఆ శాంతి అండ్ విజయసాయిరెడ్డి కలిసి దిగిన ఫోటో కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇదే ఫోటో దీనికి సంబంధించి వీళ్ళు దీంట్లో నిజాలు ఎంతవరకు ఉన్నాయి ఏంటి అనేది కూడా దాని తర్వాత పరిణామాలు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. అధికారం పోయిన తర్వాత వైసీపీకి దెబ్బ మీద దెబ్బడుతుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు తాజాగా విజయసాయిరెడ్డి మీద ఏదైతే ఉందో ఆరోపణలు వస్తున్న పరిస్థితి. నిజంగా ఆరోపణలు భర్తల మధ్య గొడవ ఉంటే దానికి సంబంధించి కోర్టులో లేకపోతే పోలీస్ స్టేషన్లకి వెళ్లాల్సిన పరిస్థితి. కానీ దేవాదాయ శాఖ కమిషనర్ కి ఏ విధంగా దీనికి సంబంధించి తేల్చాలంటే లెటర్ రాయటం ఏంటి అనేది కూడా నిజంగా బయటికి రావాల్సి ఉంది. ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి విజయసాయిరెడ్డి స్పందిస్తారా దీనికి సంబంధించి? ఎందుకంటే విజయసాయిరెడ్డి ఎప్పుడు కన్నా కానీ ఏదైనా జరిగితే దానికి సంబంధించి వైసీపీ నుంచి ట్వీట్లు వేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ట్వీట్ రాబోతుందా, లేకపోతే ఎవరైతే దీనికి సంబంధించిన దాని మీద దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ ఏం చేస్తారు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది.